మిత్రులారా, ఈరోజు ఏఐని యూస్ చేసి ఎలాగ ఒక న్యూస్ పేపర్ని మనం అనాలిసిస్ చేయాలి. సో దాంట్లో ఉన్నటువంటి కొత్త పదాలని మనం ఎలాగ తీసుకోవాలి, పిల్లలకి నేర్పడానికి కానీ మనం నేర్చుకోవడానికి కానీ ఉపయోగించుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి న్యూస్ని ఎలాగ పాయింట్ వైజ్గా తీసుకోవాలి అనే అంశాలని నేర్చుకుందాం. దీంట్లో చూస్తే చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా న్యూస్ ఐటమ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్, క్లాసిఫైడ్ యాడ్స్ అన్నీ ఉన్నాయి. సో దాదాపు 20 పేజెస్ పీడిఎఫ్ ఫైల్ ఇది. సో దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి, దీంట్లో మెయిన్ పాయింట్స్ రాసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎవరికైనా ఆస్పిరెంట్స్ ఎవరికైనా కూడా ఇది కష్టం. దీన్ని అనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ న్యూస్ని మనకి ఇవ్వడము, అదేవిధంగా ఈ పేపర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ చాలా చక్కని పదాలు వాడతారు కాబట్టి వాటిని నేర్చుకోవడానికి కూడా మనము చాట్ జీపీటీని ఉపయోగించి చేద్దాం. ఇందుకు మనం చేయాల్సింది, మొదట చాట్ జీపీటీని ఓపెన్ చేసుకొని, సో ఇందులోకి ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని మనము అప్లోడ్ చేయాలి. ఫైల్ని మనము అప్లోడ్ చేస్తాము. సో అప్లోడ్ చేసిన తర్వాత అది మనం ఏదైతే అడుగుతాం దాన్ని అనాలిసిస్ చేసుకుంటుంది. అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఇది తప్పకుండా మనకి అందిస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోని నేను ఫ్రెండ్ రాజుకి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఈ సివిల్ సర్వీసెస్ కోసం ఉన్నటువంటి పిల్లలకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్, తర్వాత పాలిటీ ఇలాంటి కాంపిటేటివ్ బుక్స్ అన్నీ కూడా షేర్. లెటర్స్ లెర్న్ టుగెదర్ అనే యాప్ నుంచి వారికి కూడా ఇది డెడికేట్ చేస్తున్నాను. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. పీడిఎఫ్ అప్లోడ్ అయిన తర్వాత సో మనం అది అనాలిసిస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని మనము అడగొచ్చు, టైప్ చేయడం ద్వారా అడగొచ్చు. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే అక్కడ అనాలిసిస్ చేసి తర్వాత మెయిన్ న్యూస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వమని చెప్పేసి నేను అడుగుతున్నాను. టైప్ చేశాను కూడా. సో చేసిన వితిన్ సెకండ్స్లోనే ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యాంశాలు ఉన్నాయో న్యూస్ ఐటమ్స్ ముఖ్యంగా అవి అన్నీ కూడా మనకి ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే సివిల్ సర్వెంట్ ఆస్పెక్ట్లో ఇవ్వండి అని కూడా మనం అడగొచ్చు. సో అలా అడిగితే కంప్లీట్గా దానికి అలాంటి న్యూస్ ఐటమ్స్ని మనం తీసుకొని మనకి అందిస్తుంది అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ రెండవది, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని ఇవ్వండి, నాకు ఆ రోజు వచ్చిన పేపర్లో ఇంగ్లీష్ వర్డ్ని ఇవ్వండి అని అడగొచ్చు. సో ఆ ఇంగ్లీష్ వర్డ్ నుంచి కూడా మనము ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఆ వర్డ్ ఏంటి, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, అది ఎలా పుట్టిందని కూడా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మొత్తం పేపర్లో మనం చదివి ఆ వర్డ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి చాట్ జీపీటీని ఇలాగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని నేను అడిషనల్ వర్డ్స్ అడిగాను. సో అడిషనల్ వర్డ్స్ని కూడా అది ఇవ్వడము స్టార్ట్ చేసింది. ఇలాగ అది అడిషనల్ వర్డ్స్ని కూడా మంచి పదాలు ఏవైతే ఉన్నాయో డైలీ యూసేజ్లో ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అది మొత్తంలో మనకి అందివ్వడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్కి కనుక నేర్పిస్తే చాలా మంచి యాక్టివిటీ అవుతుంది. సో చాలామంది న్యూస్ ఐటమ్స్ పెడుతుంటారు కాబట్టి. తర్వాత ఇందులో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయని సరదాగా నేను ఐడెంటిఫై చేయమని అడిగాను. సో కంప్లీట్గా జాబ్ అచీవ్మెంట్స్, రియల్ ఎస్టేట్ అలాగ అదే క్లాసిఫై చేసుకొని బైఫర్గేట్ చేసుకొని అలాగ అడ్వర్టైజ్మెంట్స్ని మనకి అందివ్వడము జరిగిందన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఇందులో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ గురించి ఉన్నారు అంటే స్పెసిఫిక్గా ఒక ఐటెం గురించి మనము అడగొచ్చు. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆ రోజు జరిగిన స్పోర్ట్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, క్రికెట్ మ్యాచ్ జరిగింది ఆ రోజు, సో దాని ముందు రోజు దానికి సంబంధించినటువంటి న్యూస్ని మాత్రం మనకి అందిస్తుంది. అంటే ఎలా క్లాసిఫై చేసుకోవచ్చు మనము ఒక న్యూస్ని, ఏది కావాలన్నా దాన్ని కూడా మనము సపోజ్ ఎడిటోరియల్ బోర్డు, ఎడిటోరియల్ ఎస్సీ అవిలో కూడా అడగొచ్చు. సో టోటల్గా ఆ రోజు పేపర్ యొక్క మొత్తం న్యూస్ సమ్మరీని కూడా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాను. అలాగా న్యూస్ సమ్మరీని కూడా అది మనకి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగింది.
ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో జనరల్ ఎస్ఏ ఇలాంటి వాటిని రాస్తారో వాళ్ళకి చాలా చక్కగా